కదా సాగనంపినాం. అరే శంకరి, వారం రోజుల తింటలేకపోతివి, నిద్రపోతలేకపోతివి. మీ నాయన పెయిన్ లేచెత్తారా శంకరి? రవలి, నువ్వు కూడా వాంతిరుగుంటే ఎట్లా? లేచి సరింత తినరాదుర్రి. శంకరి, రవలి లేచి తినిపోరి. అరే రవి, అత్త కూర్చేయరా. అయినా అత్త, మా బాపుకు నేనేం తక్కువ చేసిన? మూడొద్దులల్లా ఆయనకి ఇష్టం ఉన్నాయి అన్ని అండి పెట్టిన, ఆయన పిట్ట ముట్టకపాయే. ఐదొద్దులల్లా ఆయనకి ఇష్టం అని చేపలు, చికెను, మటను, ముద్దగారలు, పూరీలు అన్ని పెట్టిన, ఆయన ముట్టకపాయే అత్త. ఆయన లోకం ఏమనుకుంటది? ఊరూరంతా ఆయన ఏదో తప్పు చేసిన అనుకోరా? రేపు 9 వద్దులకు కూడా పిట్ట ముట్టకపోతే చుట్టాలు చూసే చూపుకు మేము సిగ్గుతో చచ్చిపోవాలి. ఎందుకు బిడ్డ గట్లా అంటావు? ఒక్కగానొక కొడుకు శంకరు పడే కష్టాలని పడకుండా చేసే కార్యక్రమాన్ని చేయనేబట్టే. ఎవ్వరు ఏమనుకోరు, లేచి చరిత్ర తినండి, కడుపు ఆసరణంగా ఉంటుంది. రవలి, నువ్వు కూడా అట్లనే ఉంటావు. తోరని కింద పెట్టి నువ్వు ఇంత తిను. అల్లుడు లేచి చెరింత తినురి. అది కాదు మామ, మా బాబుకు నేను ఏం తక్కువ చేసినా చెప్పు? నలుగుట్ల నన్ను తలెత్తుకోకుండా చేస్తాను. చూసుకున్నావు బిడ్డ, ఇప్పుడు కాదన్న లెవెలు. మా అమ్మ నేను మా బాపు లెక్క చూసుకున్న పెద్దమ్మా. పిట్ట ముట్టకపోతే మంచిగా చూసుకోనట్ట. శంకర్, మనసులో ఏం పెట్టుకోకు. రేపు 9 వద్దులల్లా ఆయనకి ఇష్టమైనన్నీ చేసి పెడదాం. అక్క, రేపు 9 వద్దులుగానే మామకు ఇష్టమైన అని చేసి పెడదాం. మనస్ఫూర్తిగా దండం పెడదాం. పిట్టేందుకు ముట్టో చూద్దాం. తిరుపతి, నువ్వన్న లేచి తినబెట్టు, వాళ్ళకు కడుపులో ఆసరు ఉంటుంది. రేపు జరిగే కార్యక్రమాలు బాగున్నాయి కదా. సరే వదినే. బిడ్డ, అల్లుడు లేవురి. అరే రవి, నీళ్ళు పెట్టుకోరా. సరే బాబు. లేవురి. అల్లుడు, బావకు చేపల కూర అంటే మస్తు ఇష్టం. పక్షి పెట్టినప్పుడు పెట్టినావా? ఎందుకు పెట్టలే మామ, మా పెట్టినా. చేపలంటే రవ్వలు, బొమ్మెలు కాదు, బుడ్డపరకలు. బుడ్డపరకల పులుసు అంటే బావ మస్తు కాయసపడుతుండే. అవే పెట్టినా మామ. బుడ్డ వరకలు ఇప్పుడే దొరికినాయి అల్లుడు. ఇంకా బెత్తోళ్ళ పరిసన్నకు చెప్పి రాత్రి అంతా పట్టించిందే. బావకు బీడ్లు అంటే బాగా ఇష్టం. పెట్టినావా? మామ, అన్నీ పెట్టిన పడితే నువ్వు చూస్తలేవానే? బాపుకు ఫోటో వీడియోలు అంటే ఇష్టం అని మన ఊళ్ళో దొరకకుంటే కరీంనగర్ నుంచి తెప్పించింది. మరి అన్ని తీర్లు పెట్టిన తర్వాత పిట్టెందుకు ముడతలేదు? బావకు ఇంకేం తక్కువైంది? అల్లుడు, బావకు మందాలటుండే కదా, పెట్టినావా? మందు కూడా మా పెట్టిన మామ. మందంటే మన వైన్ షాప్లో దొరికేది కాదు. కుటుంబం అయితే బావ కట్టుకుంటే తాగేటోడు. ఈ రోజులల్లా గుడుం బయట దొరుకుతుంది మామ. తయారు చేసేటోళ్ళు ఎన్నడో బంద్ చేసే. అల్లుడు, నువ్వు కుటుంబం గురించి నాకు ఇరిచిపెట్టు. రేపు 9 వద్దులలో ఖచ్చితంగా పిట్ట ముడుతుంది. నువ్వు రంది వాడకు. సరే మామ, నేనెందుకు రంది పెట్టుకుంటా మామ? నువ్వైతే ఆ పని చూడు. పిట్టెందుకు ముడతలేదా బాబు? నేను చేసిన తప్పేంటిది? అందరు వచ్చి చికెన్ పెట్టమంటే చికెన్ పెట్టినా, మటన్ పెట్టమంటే మటన్ పెట్టినా, మందు పెట్టమంటే మందు పెట్టినా, బీడీలు పెట్టినా, అయినా పిట్ట ముట్టకపోయే. నేను చేసిన తప్పు వల్లనే పిట్ట ముడతలేదా బాబు? నాకు అర్థమైంది. అరే శంకర్, ఏడువాకురా. ఎందుకు ఎడుతున్నావురా? నువ్వు చేసిన తప్పేంద్రా? నీకేం అర్థమైందిరా? అరే రాజు, నేను ఒక్కరిని చేసిన తప్పు కాదురా, అది మనం ఇద్దరం కలిసి చేసిన తప్పురా. అందుకే పిట్ట ముడతలేదు. అరే, నన్నెందుకు గుంజుతావురా? నేనేం చేసిండ్రా? చేస్తే ఇంకేంది, అదే తీసుకొచ్చి పెడదాం.
అది తెచ్చి పెట్టేది కాదే మామ. శంకరి నీ బాబు పోయి వారం అవుతుంది, ఇవాళ వేళ ఏడుస్తున్నావు ఎందుకురా? 2 గట్ల పిట్ట పెడితే ఎందుకు ముట్టలేదు మనం అనుకున్నాం కదా. అవును ముట్టలేదు, మరి ఎందుకో తెలిసిందా? తెలిసింది మామ, కాకి నా మీద పగ పట్టిందే. కాకి బాగా పట్టుడేంది శంకర్? కాకి బాగుండేది. అవును నిజమే. ఒక్కరోజు రాజుగా నేను చెమ్మట్టుగా పోయినాం. ఆడ పోతంటే చెట్టు మీద కాకి నా నెత్తి మీద రెట్టేసిందిరా. నీ మీద రెట్టెత్తుదా నా రాజుగాడు పండుకొని కాకిని కొట్టుకున్నాడు కంటే. ఆ పండుకొని కాకిని కొడితే ఆ కాకి పోయి 10 కాకులు తీసుకట్టినాయిరా. ఆ 10 కాకులను మేము 10 పంటలతో కొట్టినమే బాబు బాబు. అప్పటి సంది ఆ కాకులు పగబట్టే బాబు బాబు. ఆ రాజుగాడు పిలిచే నీ మోకుండా మర్చుకుంటే బాబు బాబు బాబు. తప్పందే బాబు బాబు. అల్లుడు కాకులేదు పగబడే లేవు. మా ఊరు కాకులు నా మీద పగబట్టే బాబు బాబా. శంకర్ కాకులు బాగా పడితే రేపు అన్నింటిలో చేసి పెడదాం. శంకర్ రంది పెట్టుకోకు, తిరుపతిలే ముకుంట పనులకి. అరే రవి, నువ్వు కట్టుకున్న దగ్గరకు. కృష్ణ, నువ్వు అని పిలుపో. అరే శంకరి, మళ్ళొకసారి మంచిగా దండం పెట్టుకోరా, కాకులు వస్తాయి. అల్లుడు ఇస్తారు తీసి వేరే కాడ పెట్టు. ఇగో మామ, ఎందుకు నీ కొడుకుని ఇట్లా 4 గుట్ల ఇజ్జదిస్తాను? రా అచ్చి ముట్టిపో. బిడ్డ, నీకు ముచ్చడి చెప్తా, ఏమనుకో కదా. ఏంది బాపు? బావా ఏం తింటాడో ఏం తాగుతాడో అన్ని పెట్టినావు, కానీ ఒక్కటి మర్చిపోయాను. ఏంటిది మామా? బావా పత్తాలాడుట మునగాడు. పత్తాలంటే ఇష్టం. పత్తాలు తీసుకొచ్చి పెడదాం, కాకులు ముడతాయి. ఏందే తిరుపతి అన్న, పత్తాలంటే ఇష్టమే కావచ్చు కానీ అవి తినేటి కాదు కదా. బావకు ఇష్టమైన పెడతానం కదా, ఇది కూడా పెట్టి చూద్దాం. అంతే అంటావు అన్న? అంతే తమ్ముడు. అరే రాజు, ఊళ్ళోకి పోయి పత్తాలు తీసుకురాపరా. సరే బాబు. రాజు వస్తాడా?
ఏంది పిట్ట ముట్టిందా నాకు కనబడలే. నువ్వు ఇటు తిరగంగానే పిట్ట ముట్టింది. అగో చూడు, అగో పోతాంది. బాబు బతికించినవే. అరే శంకరి, పిట్ట ముట్టినారా? ముట్టిందా చూసిరా, పిట్ట ముట్టలేదని పికర్ పడకురి. వాళ్ళకి ఏమి ఇష్టమో ఏం పానమో ఆలోచించుకొని పెట్టురి, ఖచ్చితంగా ముడుతుంది. కాకి ముట్టలేదని బాధపడకురి, ఎందుకంటే కాకుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఏది ముట్టినా వాళ్ళకు ముట్టినట్టే. ఏదైతేంద్రా, కాకి ముట్టింది, ఆయన ఆత్మ శాంతించింది, అదే సంతోషం. మా బావ బావు బతికిండు, ఆయన ఆత్మ నిమ్మలమైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరి టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.